ఘనమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు ప్రార్థన చేస్తూ శుద్ధీకరించబడుతూ ఉండగా దేవుని కొరకు పనిచేయడానికి, సాక్షిగా ఉండడానికి మార్గము ఏర్పడుతుంది. నీ ప్రార్థన వ్యర్థమైపోతుందని ఎప్పుడూ కూడా తలంచవద్దు. నేను చేసిన ప్రార్థనలకు ఎంతో ఖచ్చితమైనటువంటి జవాబులు అనుగ్రహించబడ్డాయి. పరిశుద్ధమైనటువంటి జీవితానికై నేను చేస్తున్నటువంటి పోరాటాలు ఎప్పుడూ ఫలిస్తూనే ఉన్నాయి. దేవుడు అన్ని విషయాల్లో కూడా మన యందు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఒక రోజున దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. రానయ్యున్నటువంటి తరాలకు గొప్ప సాక్షి సమూహాన్ని నిర్మించడానికి మన సహవాసాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నారు. నీ విశ్వాసం నిజమైనదైతే నీ ఆత్మీయ బలానికి మించినటువంటి భారాలు నీవు తీసుకోవు. మారు మనసు పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు పెద్ద సంఘాలకు బోధించాలని ఆశిస్తారు, కానీ ఆ పెద్ద సంఘాన్ని దేవుని దగ్గరకు నడిపించగల జ్ఞానము ఉందని నిశ్చయిత వారికి ఉందా? జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా నరకానికి వెళ్ళేది ఒక సంగతి, సంఘాన్ని నరకం వైపుకి నడిపించేది మరో సంగతి. కాబట్టి చేదు ద్రాక్షలు కాయవద్దని మేము ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాము. యవనేచ్ఛల నుండి పారిపోండి. తలంపుల స్థాయిలోనే ఆ ఇచ్ఛలలో పడిపోతాము. తలంపులలో కూడా జయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగూ కొంతమంది జీవిస్తే గొప్ప శక్తి బయటకు వెళ్ళి అనేక ఆత్మీయ కృపలను బయలుపరుస్తుంది. నీవు మారు మనసు పొందితే నీవు యోర్దాను వైపుకు ప్రయాణిస్తున్నావన్నమాటే. యోర్దాను అంటే స్వీయ జీవితానికి మరణించడం. యోర్దాను దాటిన తరువాత వాగ్దాన దేశం ఉంది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలంటే ముందు దాన్ని స్వతంత్రించుకోవాలి కదా. మన మనస్సును ఐగుప్తులోనే ఉంచుకొని మనము ప్రార్థన చేయడానికి కష్టపడుతూ ఉన్నాము. ఎక్కువగా ప్రార్థన చేసేవారు మాత్రమే దేవుని రాజ్యం కొరకు గొప్ప వాటిని ఉత్పత్తి చేయగలుగుతారు. లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. హెబ్రీ 4:1 మనం చదివితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. మనము పరిశుద్ధత, పవిత్రతల కొరకు ప్రయాసపడితే మనము వాగ్దానము పొంది ఉన్నాము అని చెప్పే స్థితికి తప్పకుండా వస్తాము. అయితే మనకివ్వబడినటువంటి వాగ్దానానికి తగిన వారంగా లేకపోవడం వల్ల వాగ్దానము నెరవేరకుండా పోతుంది. తగిన వారిగా ఉండే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.